ఇతపూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు. ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఎలా? ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తజ్ధ్యానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది. ఆయన అస్థిపంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. ఉండిపోతే చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థిపంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది. దగ్గరకు రాగానే అది దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది. కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. బయటపడిపోయి ఇదేమిటి అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకిల్యుడనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది. ఆ అస్థికల నుంచి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు, విమానంలోంచి కూడా వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుందన్నాడు. అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు. రథం అప్పుడు దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా, నీకు ఉపదేశం చేస్తున్నాను, స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు. అది విష్ణువు యొక్క తత్వంలో ఉన్న గొప్పతనం. విష్ణు తత్వము యొక్క గొప్పతనం ఏంటంటే వాడు రాక్షసుడని విష్ణువుకి తెలియక కాదు. అలా తెలియకపోతే ఆయన విష్ణువే కాడు. ఆయనకి తెలుసు వాడు రాక్షసుడు, వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు. కానీ ఆయన చంపడం. ఆయన చంపడం అంటే ఏంటంటే ఆయన ఏం కత్తెట్టుకు రావక్కర్లేదు, ఆయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు పడిపోతాడు. కానీ ఆయన చంపడం. అందుకే ధూర్తులైన వాళ్ళు ఎన్ని ప్రసంగాలైనా చేయగలుగుతున్నారు భగవంతుడికి వ్యతిరేకంగా. కానీ అలా చంపడు ఆయన. ఆయన బాగా ఓరుస్తాడు. ఓర్చి కొంతమంది జోలికి వెళ్ళే వరకు ఊరుకుంటాడు. ఆయనే చెప్పాడు భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ఆయన చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళిన నాడు వాళ్ళు సంహరింపబడేటట్టుగా ఆయన వెంటనే విష్ణువు యొక్క జోక్యం జరిగేటట్టుగా వస్తుంది పరిస్థితి. ఆయన జోక్యం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు ఉంటారు. అందుకే పెడబుద్ధి బాగా పెరిగిపోయిందని గుర్తు ఏమిటంటే పరమ భాగవతోత్తములైన వారి జోలికి ఎడతారు ఆఖరణ. అదే వినాశకాలమునందు పుట్టే విపరీత బుద్ధి. ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ పరమ భాగవతోత్తములైన వారి జోలికి చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోవు చుందుర కిల్బిష భక్తి లతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురునే నిరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్తజనవత్సలతం చనుచుందు తాపసా. ఈ పద్యాలు విని తీరాలి అంబరీషోపాఖ్యానంలో. ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు. నాకు బలహీనత ఉందయ్యా, ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువున నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు నన్ను తాళ్లతో కట్టేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నా చేతులు కట్టేశాడయ్యా, నేనేం చేయలేనని చెప్పడం. అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు. వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళల్లో అంబరీషుడు ఒకడు. నాకు మేలు కోరు నా భక్తుడగు వాడు భక్తజనులకే న పరమగతియు భక్తుడెందుచని న భరతెంతు వెంట గోవు వెంట తగులు కోడెభంగి. ఇప్పుడు చెప్తున్నాడు, పరమభక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే, ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా? కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ.
అంటే నీ వెనక పరిగెత్తుకొస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం అంబరీషుణ్ణి రక్షిస్తోంది. కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాల విడిచి నన్నె కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా. వాడు బ్రాహ్మణుడా, వాడు తపస్సు చేశాడా, వాడు రాజా, వాడు కేవలం వ్రతం చేశాడా, వీడు తపస్సు ఎక్కువ చేశాడా, ఇవన్నీ నేను చూడను. వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం. వీడికి భక్తి ఎక్కువ, వీడు పరమభక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను. నాకు తారతమ్యాలు తెలియవు. నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను. నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాణ్ణి. అందుకని ఇప్పుడు నా యందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో ఉన్నా భార్యని పట్టించుకోలేదో, అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో, రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో, బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో, అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాణ్ణి నేను పట్టుకుంటాను. కాబట్టి నాకు అదో లక్షణమయ్యా అన్నాడు. అంటే ఏమిటి అర్థం? నేను అంబరీషుణ్ణి పట్టుకుని ఉన్నాననేనా దాని అర్థం అని అన్నాడు. ప్రకటంగా చెప్పడం అది విచిత్రం. చెప్పి మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంలో చెప్తామే, ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్యవైదిక శిఖామణయ ప్రహృష్ణా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటాం. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం. స్వామి నువ్వు తాగుతావని అర్చక శిఖామణులు స్నానం చేసి ఊపిరి తగలకుండా బట్ట కట్టుకుని యాలుకల యొక్క గుండ కలిపినటువంటి నీటిని మంచి తీర్థం తయారు చేసి అక్కడ పెట్టారు. దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం బంగారు పాత్రలతో అక్కడ పెట్టారు. ఈశ్వర నిద్రలేచి ఆ పానీయమును సేవించు అంటారు. ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు. సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం. నీవ పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయు నింగి నీవ సమీరంబు నీవ భూతేంద్రియ నికరములును నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము నీవ లోకేశులు నీవ సర్వాత్మయు నీవ కాలంబును నీవ జగము నీవ బహుయజ్ఞ భోజివి నీవ నిత్య మూల తేజంబు నీకు నే మృక్కువాడ నీరజక్షుండు చాలా మన్నించునట్టి శస్త్ర ముఖ్యమకావవే చాలు చాలు శస్త్ర ముఖ్యమకావవే చాలుముని. శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి భేదము లేనటువంటి స్తోత్రం చేశారు. నీవే మూలం, నువ్వే సృష్టి, నువ్వే స్థితి, నువ్వే లయ, నువ్వే యజ్ఞం, నువ్వే రక్షణ, నువ్వే అగ్ని, నువ్వే జలము, నువ్వే పృథివీ, నువ్వే ఆకాశము. అటువంటి సుదర్శనమా, శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు. హరిచే నీవు విసృష్టమై చెగమున్నాలించి నీ ధారలం ధరణిన్వ్రాలుట నిక్కమంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములన్ భుజోరు యుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడలని యుద్ధంబులం చక్రమా. స్వామి నువ్వు సామాన్యమైన వాడివా? నీకు కోపం వచ్చిందా? యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు కాళ్ళు గుండెలు ముక్కలుగా తెగనరికినటువంటి వాడివి. రాత్రి వేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికి రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తారు. అంటే వాడు మరణిస్తాడు. అటువంటి తేజో విరాజితవు స్వామి. నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు? నిన్ను ఎవరు ఆపగలరు? కమలలోచనుండు కలుల శిక్షింపక బాలుసేయ నీవు పాలుబడితి వైనవింక చాలు ఆపన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మవృత్తి. నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటూ ఉంటారు స్వామి. అటువంటి వాడివి. ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు. ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు. బ్రాహ్మణుణ్ణి చంపడమా? మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు. చూడండి అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది. ఏమన్నాడో తెలుసా అండి? ఏ నమస్కరింతు ఇంద్రశాస్త్రమ ధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వగోపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు నమస్కారం చెయ్యడం అంటే అది. 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు బుద్ధిస్థానమైన శిరస్సు 11ంటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం
అవతల వారి శిరోర అధోభాగమనందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి. అందుకని శరణాగతి చేసి నిలబడ్డాడయా, నేను నీకు శరణాగతి చేస్తున్నాను. ఓ చక్రమా, నువ్వు ఇంద్రాది శత్రువుల యొక్క మదములను అణచగలిగినటువంటి దానివి. ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి. విశ్వగోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి. అటువంటి చక్రమా నీకు నమస్కారం. విహిత ధర్మమందు విహరింతునేనియో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభము వెలయుగాక. కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చిన వాడనైతే, నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినవాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతని పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు. తను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు దుర్వాసుని రక్షించడానికి. ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది.